దక్కదనుకున్నాం పాప. యాక్చువల్‌గా దక్కింది. మాకు ఇది చాలు. మీ బేబీకి లోపల స్టమక్‌లో ప్రాబ్లమ్ ఉంది. 50-50 ఛాన్సెస్ అని. నమస్కారం అండి. నా పేరు గంగాధర్. మాది మనుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నాకు ఫిబ్రవరి 6వ తారీఖున పాప పుట్టింది. పుట్టినప్పుడు పాప కడుపులో ఉన్నప్పుడు ఉమ్మనీరును మోషన్ మింగేయడం వల్ల పాపకి స్టమక్‌లో ప్రాబ్లం వచ్చింది. సింగరేణి డాక్టర్స్ మీ బేబీకి లోపల స్టమక్‌లో ప్రాబ్లం ఉంది. 50-50 ఛాన్సెస్ అని చెప్పారు. మేము 1 డే అబ్జర్వేషన్‌లో ఉంచుకొని మేము మీ పాపని ఫర్దర్‌గా ఏమైనా అవసరమైతే హైదరాబాద్ పంపిస్తా అన్నారు. ఒక 1 డే అబ్జర్వేషన్‌లో ఉంచుకున్నాక సార్ నన్ను పిలిపించారు. పిలిపించి మీ పాపని అర్జెంట్‌గా హైదరాబాద్ పంపిస్తున్నాము. ఆమెకి స్టమక్‌లో ప్రాబ్లం వచ్చింది. పేగులు మడత పడ్డాయి. వెళ్ళిపోండి మీరు అర్జెంట్‌గాని మాకు వ్యాన్ ఇచ్చి హైదరాబాద్ పంపడం జరిగింది. అక్కడ సింగరేణి డాక్టర్స్ ఎక్కడికి పంపించాలని తర్జన భర్జన అవుతుంటే మా సీఎంఓ గారికి ఈ ఈ సందర్భంలో ఆమెకి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆమె ప్రతిమ హాస్పిటల్‌కి రిఫర్ చేసి వెళ్ళండి పాప బాగానే ఉంటుందని ఆమె ప్రతిమ హాస్పిటల్‌కి రిఫర్ చేశారు. హాస్పిటల్‌కి వచ్చాము. హాస్పిటల్‌కి వచ్చినాక మాకు డాక్టర్ ప్రణీత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినాక మా బేబీని ఎగ్జామిన్ చేసి మీ పాప కడుపులో చిన్న పేగులు మడత పడిపోయినాయి. సర్జరీ చేస్తేనే సర్వే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అని అన్నారు. సార్ మరి ఎట్లా సార్ అంటే సర్జరీ చేస్తేనే మనం ఏమైనా చెప్పగలుగుతామమ్మా అన్నారు. మేము 7వ తారీఖు పుట్టిన ఒకరోజు పాపను తీసుకొని వచ్చాము. 7వ తారీఖు మధ్యాహ్నం 3:00 మేము ఇక్కడికి వచ్చేసరికి ప్రణీత్ రెడ్డి సార్ రెడీగా ఉన్నారు. టెస్ట్‌లన్నీ చేశారు. చేసి కంపల్సరీ పాపకి సర్జరీ చేయాలండి, లోపల పేగులు మడతపడ్డాయి అన్నారు. వెంటనే అదే రోజు రాత్రి సర్జరీకి ఏర్పాటు చేశారు. 10:00కి పాపని సర్జరీకి తీసుకెళ్లారు. డాక్టర్ గుంజన్ మేడం పీడియాట్రిక్ సర్జన్ పాపకి సర్జరీ చేశారు. పాపకి బాగా సివియర్‌గానే డ్యామేజ్ అయిందండి. చిన్న పేగు 80% పేగు తీసేసాం మేము. మిగిలిన 20%కే మేము పేగు అటాచ్ చేయడం జరిగింది. మా ప్రయత్నం మేము చేశామండి. పాప సర్వే అయినా కూడా కొన్ని ఇష్యూస్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పారు. అయినా కూడా మేము ఓకే మేడం మీరు మీ ప్రయత్నం మీరు చేయండి, ఆ పైన దేవుడి దయ అని చెప్పాము. మేడం సక్సెస్ఫుల్‌గా సర్జరీ స్టార్ట్ చేసింది. సర్జరీ స్టార్ట్ చేసినాక ప్రణీత్ రెడ్డి సార్ కూడా చాలా కేర్‌గా, అంటే చిన్నపిల్లని తన పాప లెక్క మా పాపని తీసుకొని ట్రీట్ చేసి సార్ అన్నారు మేము 100కి 200% పాపని విషయంలో ఎఫర్ట్ పెడతాం అని అన్నట్టు సార్ దాన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేసి మా పాపని ఇవాళ సర్జరీ చేసి మా చేతికి ఇవ్వడం జరిగింది. దానికి ప్రణీత్ రెడ్డి సార్కి థ్యాంక్స్. మా పాపని కేర్‌గా తీసుకున్న స్టాఫ్ నర్సులకి, వాళ్ళు మా పాపని వాళ్ళ పాప లెక్క సొంత బిడ్డ లెక్క చూసుకొని ఆ పాపకి ఎట్లాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఏది రాకుండా వాళ్ళు చాలా బాగా కేర్ తీసుకొని మా పాపని మాకు ఇవాళ దక్కిచ్చారు. దానికి మేము ప్రణీత్ రెడ్డి సార్కి ప్లస్ ప్రతిమ హాస్పిటల్ మేనేజ్మెంట్కి మేము కృతజ్ఞతలు ఉన్నాం. ఎందుకంటే మా పాపని ఇవాళ మా చేతికి ఇచ్చారు. పాప అయితే ఇప్పుడు మా చేతిలో ఉంది. చాలా హ్యాపీగా ఉన్నాం మేము. దక్కదనుకున్నాం పాప. యాక్చువల్‌గా దక్కింది. మాకు ఇది చాలు. 100% అయితే మాకు చాలు ఈ పాప మాకు. ఇవాళ మా చేతిలో పాప ఉందంటే ప్రణీత్ రెడ్డి సారు, గుంజన్ మేడం సర్జరీ చేసిన మేడమే.